ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, అద్వైత జ్ఞానం, దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే అది పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలతో కూడి ఉంటుంది. అందించేటటువంటి వ్యక్తికి తప్పనిసరిగా అనుభవం ఉండాలి. అందుకునేటటువంటి వ్యక్తికి విచక్షణ, విచారణ, విశ్లేషణ ఉండాలి. అందుకునే వ్యక్తి తప్పనిసరిగా సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. మామూలు వ్యక్తులందరూ కూడా భౌతిక జ్ఞానాన్ని గురించి, సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తారు. భౌతిక జ్ఞానం కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ రుజువులు, ఆధారాలతో కూడి ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా అనుభవానికి సంబంధించి ఉంటుంది. అనుభవం వేరు, కేవలం సమాచారం వేరు. సిద్ధాంతాన్ని తెలుసుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేదు. అది అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలంటే ఆత్మజ్ఞానాన్ని గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ఆత్మజ్ఞానం ఎంత క్లిష్టంగా ఉంటుందంటే, భగవంతుడు ఎక్కడా లేడు అంటుంది ఒక కోణంలో, సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అంటుంది మరొక కోణంలో, జ్ఞానమంతా భగవంతుడే అంటుంది ఒక కోణం, జ్ఞానమంతా మాయ అంటుంది మరొక కోణం, జీవితం అంతా సత్యమైనదే అంటుంది ఒక కోణం, జీవితం అంతా మాయ అంటుంది మరొక కోణం, కనిపించే స్థూల జగత్తంతా మాయకు ప్రతిరూపం అంటుంది, కనిపించే జగత్తంతా సత్యమే అంటుంది. ఒకచోట ఉదహరించినటువంటి ఉపమానం మరొక చోట పనికిరాదు. అందువల్ల ఆధ్యాత్మికతను అందించడం చాలా కష్టం. భారతదేశంలో అనాది నుంచి నేటి వరకు అనేక మంది అపారమైనటువంటి అనుభవాన్ని పొందారు. కానీ దానిని వ్యక్తీకరించలేకపోయారు. మరికొంతమందిలో అపారమైనటువంటి పాండిత్యం ఉంది, కానీ అనుభవం లేదు. అనుభవం ఉన్నా దాన్ని వ్యక్తీకరించలేకపోతే అది అసంపూర్ణమే కదా. అనుభవం లేకుండా పాండిత్యాన్ని ప్రదర్శిస్తే అది కేవలం మాటల గారడియే కదా, సమాచారమే కదా. అందువల్ల అనుభవాన్ని అందించేటటువంటి వ్యక్తులు తగ్గిపోతూ ఉండటం వల్లనే ఆధ్యాత్మిక మార్గం అనేది బలహీనపడుతూ వచ్చింది. కొంతమందికి పుట్టుకతోనే సంచిత కర్మల యొక్క ప్రభావం వలన ఉత్తమమైనటువంటి సంస్కారాలతో ఉన్నటువంటి జీవితం మొదలవుతుంది. వాళ్ళు అపారమైనటువంటి అనుభవాన్ని పొందుతారు. కానీ ఆ అనుభవాన్ని
జ్ఞానం రూపంలో కానీ, సమాచారం రూపంలో కానీ, మాటల రూపంలో కానీ వ్యక్తీకరించలేరు. ఎందువలన వాళ్లకు పాండిత్యం లేదు. అనుభవం కూడా తమకు తెలియకుండానే కలుగుతూ ఉంటుంది. తమకు తెలియకుండా అనుభవం వస్తూ ఉంటే దాన్ని వ్యక్తీకరించడానికి భాష సరిపోదు. మరొక విశేషం ఏంటంటే, అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులను ఎవరినైనా మీరు పరిశీలించండి, వాళ్ళు అమాయకత్వంలో ఉంటారు తప్ప లౌకిక జ్ఞానం తెలియదు. అమాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల అంతరంగం తెల్లగాయతం మాదిరిగా ఉంటుంది. వాళ్ళకు అనుభవం ఉంది, కానీ వ్యక్తీకరించే సమర్థత ఉండదు. సత్యం ఉంటుంది, సమర్థత ఉండదు. కొంతమందికి సమర్థత ఎక్కువగా ఉంటుంది, సత్యం తక్కువగా ఉంటుంది. కొంతమందికి సమర్థత ఎక్కువగా ఉంటుంది, సత్యం తక్కువగా ఉంటుంది. మరి కొంతమందిలో సత్యం ఉంటుంది, కానీ సమర్థత తక్కువగా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సత్యం ఉంది, కానీ వ్యక్తీకరించేటటువంటి సమర్థత లేదు. ఆ వ్యక్తి జీవితం అసంపూర్ణమే కదా. సమర్థత విపరీతంగా ఉంది, కానీ అంతరంగంలో సత్యం లేదు. అది కూడా పాక్షికమే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. రెండూ సమపాళలో ఉండాలి, రెండూ సమాన స్థాయిలో ఉండాలి. అనుభవం లేకుండా సమాచారాన్ని అందిస్తూ ఉంటే అది కేవలం మాటల గారడి అవుతుంది. అనుభవం ఉన్నప్పటికీ వ్యక్తీకరించేటటువంటి సమాచారం, జ్ఞానం లేకపోతే అది కూడా అసంపూర్ణమే అవుతుంది కదా. భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం అనేది ఎంతో మహోన్నతమైనదైనప్పటికీ అది అన్ని వర్గాలకు అందకపోవటానికి మూల కారణం అందించేటటువంటి వ్యక్తులు అనుభవాన్ని పోగొట్టుకోవటమే. ప్రచారపు పిచ్చిలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుభవం ఉండదు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ప్రచారం కోసం పరితపించరు. వాళ్ళు ప్రపంచమే తమ దగ్గరకు రావాలనుకుంటారు. ఇవాళ సిద్ధులు ప్రదర్శించేటటువంటి మహానుభావుల చుట్టూ ప్రపంచం తిరుగుతుందంటే అందుకు మూల కారణం వాళ్ళల్లో అపారమైనటువంటి అనుభవం ఉండటమే కదా. అయితే విచిత్రం ఏమిటంటే, జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తులు అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళల్లో అనుభవం ఉంది, కానీ జ్ఞానం లేదు, వ్యక్తీకరించేటటువంటి సమర్థత లేదు. వీళ్ళల్లో అనుభవం లేదు, కేవలం వ్యక్తీకరించగలుగుతారు. రెండు అసంపూర్ణాలే, రెండు పాక్షికాలే కదా. అందువల్ల జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఆధ్యాత్మిక మార్గం అనేది బలహీనపడటానికి మూల కారణం అనుభవం లేకుండా ప్రచారం పెరగటమే. అందుకే చెప్తూ ఉంటారు, కొండంత పాండిత్యం కన్నా గోరంత ఆచరణ మిన్న అంటారు. గంగ గోవు పాలు గరిటెడైనను చాలు అంటారు. అయితే ఆధ్యాత్మిక మార్గాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి, అద్వైత జ్ఞానాన్ని గురించి, పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి స్పష్టంగా శాస్త్రయుక్తంగా తెలియజేయటం చాలా కష్టం. ఎప్పుడైతే భారతదేశంలో ఆధ్యాత్మికతను అందించేటటువంటి వ్యక్తులలో అనుభవం తగ్గుతూ వచ్చిందో, మరొక కోణంలో ప్రచారం పెరుగుతూ వచ్చింది. అనుభవం లేకుండా ప్రచారం చేస్తే ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. ప్రస్తుతం భారతదేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఆధ్యాత్మిక మార్గానికి గిరాకీ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అందుకు మూల కారణం ఏంటి?
ఆ మార్గాన్ని అందించే వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు, ప్రత్యేక తరహాలో ఉన్నారు, ప్రత్యేక జీవన విధానంలో ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి వేషం భాషలతో ఉన్నారు. అలా ఉండకపోతే ఆధ్యాత్మికతను అందుకోవటం చాలా కష్టం అని చెప్పి వాళ్ళు దాన్ని జనవాహినికి దూరం చేశారు. ఆధ్యాత్మికతను అందుకోవాలంటే కఠోర నియమాలు పాటించాలని, బ్రహ్మచర్యాన్ని ఆచరించాలని, సంసార జీవితానికి దూరంగా ఉండాలని, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఆశ్రమ వాతావరణంలో మాత్రమే ఆధ్యాత్మికతను అందుకునే అవకాశం ఉంటుందనేటటువంటి భావంతో జనవాహినికి ఆధ్యాత్మికతను దూరం చేశారు. వాస్తవానికి ఆధ్యాత్మికత కానిది, ఆధ్యాత్మికత లేనిది, ఆధ్యాత్మికతకు భిన్నమైనది, వేరైనది, అతీతమైనది మరొకటి ఎక్కడుంది? అంతా ఆధ్యాత్మికమే కదా, సర్వం బ్రహ్మమయమే కదా. ఎప్పుడైతే అంతా భగవంతుని మయమే అనుకుంటామో ఇక అన్వేషణ ఉండదు కదా. అయితే అంతా భగవంతుని మయమే అనేటటువంటి అంశాన్ని సమాచారం రూపంలో తెలుసుకోవటం చాలా సులభం, కానీ అనుభవంలోకి పొందటం మాత్రం చాలా కష్టం. కాబట్టి సమాచారం ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో అనుభవం తగ్గుతూ వచ్చింది. ప్రచారం అనేది తప్పనిసరిగా అవసరమే, కానీ అది వ్యసనం కాకూడదు. ప్రచారం చేసేటటువంటి వ్యక్తి, ప్రచారం కోసం పరితపించేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా ప్రపంచం నుండి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు. అందువల్లనే భారతదేశంలో ఆధ్యాత్మికత మొత్తం కూడా భౌతికవాదం వైపుకు మళ్ళింది. ఇవాళ మీరు ఆధ్యాత్మిక సంస్థలను జాగ్రత్తగా పరిశీలించండి. కోట్ల రూపాయల ధనంతో అవి కొనసాగుతున్నాయి. అసలు ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి ముందుకు తీసుకెళ్లాలంటే కోట్ల రూపాయల ధనం అవసరమవుతుంది. అంటే వాళ్ళు అనుభవాన్ని లేకుండా కేవలం ప్రచారపు ఆర్భాటంతో సంస్థను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ఎలా ఉన్నారు? అంతరంగంలో ఏముంది అని తెలుసుకునే స్థాయి వీళ్ళకి లేదు కదా. అందుకని సంస్థ యొక్క భౌతిక విస్తరణను ఆధారంగా చేసుకొని ఆ సంస్థ యొక్క స్థాయిని అంచనా వేస్తున్నారు. భౌతికంగా బాగా ఎదిగినటువంటి సంస్థను పెద్ద సంస్థ అనుకుంటున్నారు. మామూలు స్థాయిలో ఉన్నటువంటి సంస్థలో ఎదగలేదనుకుంటున్నారు. ఆ విధంగా ఆధ్యాత్మికత అనేది వ్యాపారాత్మక ధోరణిలో కొనసాగుతుంది. ప్రస్తుతం అది ఏ స్థాయికి వచ్చిందంటే వీధి వీధికి ఒక గురూజీ తయారవుతున్నాడు. ఇళ్ళకెళ్ళి యోగాను బోధిస్తున్నారు, యోగాను తాకట్టు పెడుతున్నారు, యోగాను అమ్ముకుంటున్నారు, యోగాను పూర్తిగా వ్యాపారాత్మక వస్తువుగా తయారు చేశారు. ఇటువంటి వాళ్ళంతా కూడా కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొనే ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ భౌతికవాదం ఎంత ప్రమాదకరంగా ఉందో అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఆధ్యాత్మికత కూడా ప్రమాదకరంగా మారింది. ఇళ్ళకెళ్ళి యోగా చేయటం అంటే గురువులు వెళ్ళి తమ గురుస్థానాన్ని తాకట్టు పెట్టడమే కదా. అది అసలు జీవితం ఎలా అవుతుంది? ఆధ్యాత్మిక మార్గం ఎలా అవుతుంది? గురువులకు గౌరవం దక్కాలంటే గురువు కోసం శిష్యుడి అన్వేషణ చేయాలి తప్ప శిష్యుల కోసం గురువుల అన్వేషణ చేయకూడదు. ఒక సంస్థ ఎక్కువగా ప్రచారం చేసుకుంటుందంటే అందుకు మూల కారణం ఆ సంస్థలో తప్పనిసరిగా వ్యాపారాత్మక ధోరణి ఉన్నట్లే. ఫీజులతోటి, ఆర్థిక పరమైనటువంటి అంశాలతోటి, విరాళాలతోటి జీవితాలను గడుపుకోవటం అంటే ఆర్థిక పరమైన అంశాలకు అమ్ముడు పోవటమే కదా. ఎప్పుడైతే అర్థించే మనస్తత్వం ఉంటుందో ఆ వ్యక్తి పట్ల గౌరవం ఉండదు.
ప్రార్థించడం కాదు, ఆశీర్వదించే స్థాయికి ఎదగాలి. ఇవాళ ధనవంతుల ఆరోగ్యం కోసం అల్లాడిపోతున్నారు, విలవిల్లాడిపోతున్నారు. అటువంటి ధనవంతుల యొక్క బలహీనతను గురువులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవైపు పీఠాధిపతులు కానీ, స్వామీజీలు కానీ, బాబాలు కానీ వీళ్ళంతా కూడా తమ పీఠాలను కాపాడుకునేటటువంటి స్థితిలో ఉన్నారు తప్ప సామాజిక బాధ్యతను స్వీకరించడం లేదు. అందుకే వేదవ్యాస మహర్షి బలమైనటువంటి పునాది వేసినప్పటికీ అది కొనసాగలేదు. కారణం ఏంటి? భగవంతుణ్ణి వేదవ్యాస మహర్షి సమాచారం రూపంలో పరిమితం చేశారు. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. అటువంటి భగవంతుణ్ణి పరిమితం చేస్తే ఎలా? వేదం అంటే పుస్తకం కాదే, చదవటం కాదే, మంత్రాలు కాదే, శ్లోకాలు కాదే, ఒల్లవేయటం కాదే, బట్టి పెట్టడం కాదే, తర్ఫీదు పొందటం కాదే, శిక్షణ పొందటం కాదే. వేదం అనేది అనంతమైనది. ఆది అంతం లేనటువంటి భగవంతుని గురించి తెలియజేసేదే వేదాంతం అంటే. అటువంటి వేదాంతానికి వేదవ్యాస మహర్షి లిపిని సమకూర్చి పుస్తకంలో సమాచారం మొత్తాన్ని భద్రపరచడం వల్ల అనంతమైనటువంటి భగవంతుడు పుస్తకంలో ఇరుక్కుపోయాడు. అందరూ కూడా భగవంతుణ్ణి ఊహాలోకాల్లో వెతుక్కుంటున్నారు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు. భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నారు. విపరీతంగా కఠోరంగా సాధనలు చేస్తున్నారు. ఎంత పిచ్చి అంటే జేబులో పెన్ను పెట్టుకొని పెన్ను కోసం ఊరంతా తిరుగుతున్నారు. కనిపించే స్థూల జగత్తును వ్యతిరేకిస్తూ కనిపించని భగవంతుని కోసం అన్వేషణ చేయటం అంటే అది పరధ్యానమే కదా. మీరు పిహెచ్డీలు పొందినటువంటి శాస్త్రవేత్తలను జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళకి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తక్కువగా ఉంటాయి. జుట్టు ఊడిపోతుంది. పరధ్యానం ఎక్కువగా ఉంటుంది. ఊహలు ఎక్కువగా ఉంటాయి. ఒక అంశాన్ని గురించి లోతుగా పరిశోధన చేస్తూ ఉంటారు. వాళ్ళు క్రొత్తగా కనిపెట్టేది ఏమీ లేదు, ఉన్నదానిని గుర్తిస్తున్నారంతే. కాబట్టి ఇవాళ కాల ప్రవాహంలో, కాలమహిమలో అంతా వ్యాపారాత్మకంగా మారింది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం కూడా అదే ధోరణిలో కొనసాగుతుంది. అందుకే భారతదేశానికి ఆధ్యాత్మికత శాపమైంది, వరం మాత్రం కానే కాదు. ఇతర దేశాల వాళ్ళు చట్టపరమైనటువంటి విధానాలలో పూర్తిగా నిమగ్నమై ఒక రకంగా లబ్ధి పొందుతున్నారు, కానీ దీర్ఘకాలికంగా వాళ్ళు కూడా బలహీనపడుతున్నారు. భారతదేశంలో చట్టం కన్నా హృదయ మట్టం ముఖ్యమైనటువంటి భావంతో సత్యం, ధర్మాలను గురించి ప్రచారం చేస్తున్నారు, కానీ అవి అనుభవంలోకి రానందువల్ల ప్రచారంగానే మిగిలిపోయింది తప్ప ప్రజల్లో మార్పు తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గం వల్ల చాలామంది ఉపరితలంలో ప్రభావితం అవుతున్నారు, కానీ మూల నిర్మాణం మాత్రం మారటం లేదు. అందుకే అనేక మంది ఆధ్యాత్మిక రత్నాలు భారతావనిలో ఉద్భవించినప్పటికీ వాళ్ళు వారసులను తయారు చేసుకోలేకపోయారు. తమ జీవితం ముగిసిన తర్వాత తమ యొక్క జ్ఞానాన్ని, అనుభవాన్ని ప్రపంచానికి అందించేటటువంటి వ్యక్తులు కరువయ్యారు. అందుకే గమనించండి, గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా మూతపడ్డాయి కదా, నేలమట్టం అయ్యాయి కదా. ఆ విశ్వవిద్యాలయాలు ఎప్పటికీ కొనసాగాయి అనుకోండి, భారతదేశ వైభవం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. అలాగే ఇవాళ చాలామంది సంస్థను స్థాపించి ఇతర దేశాలకు విపరీతంగా విస్తరిస్తున్నారు. మా సంస్థకి కొన్ని వందల వేల శాఖలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు.
అది కొంతవరకు వాస్తవమే కావచ్చు. ఎంతమంది మారారు? ఎంతమంది మూల నిర్మాణం మారింది? ఎంతమంది పరిపూర్ణత్వాన్ని అందుకోగలిగారు? భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించేటటువంటి సంస్థల వల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగదు. ఎక్కువ శాఖలు ఉండాలి, ఎక్కువ ప్రాంతాలకు విస్తరించాలి, మా సంస్థ ఎక్కువగా అభివృద్ధి చెందాలి, ఇతర సంస్థలు బలహీనపడాలి, ఇతర దేశాల్లో కూడా శాఖలు విస్తరించాలి, అంతర్జాతీయ స్థాయిలో సంస్థకు మంచి గుర్తింపు రావాలి. ఏంటిదంతా? చేదస్తం కదా, పిచ్చి కదా, ప్రచారపు ఆర్భాటం కదా. ఆలోచించండి, అలా ఎందుకు జరుగుతుంది? వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగలేదు. ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తి మనస్సు నిండుకుండలాగుంటుంది. పరిపూర్ణ జ్ఞాన తొణకడు బెణకడు. కానీ కొంతమంది జ్ఞానం తెలుసుకుంటున్నారు, అనుభవం మాత్రం రావటం లేదు. కొంతమందిలో అపారమైనటువంటి అనుభవం ఉంది, పూర్వజన్మ ఉత్తమ సంస్కారాల సుకృతం ఉంది. కానీ వాళ్ళు అది ఎలా సంక్రమించింది అనే దాని గురించి శాస్త్రీయ పందాలో వివరించలేకపోతున్నారు. కాబట్టి శాస్త్రీయత లోపించినందువల్లనే చాదస్తం పెరిగింది, మూఢనమ్మకాలు పెరిగాయి, సెంటిమెంట్స్ పెరిగాయి. మనుషులంతా కూడా ఇప్పుడు మూఢనమ్మకాలు ఇరుక్కుపోతున్నారు, వ్యక్తిగత సంబంధాలను పెంచుకుంటున్నారు, స్వామీజీలు బాబాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బాబాలు కూడా తమ సంస్థ యొక్క విస్తరణ కోసం వీళ్ళని చేరదీస్తున్నారు. కాబట్టి పరిపూర్ణత చెందినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ప్రజా సంబంధాల కోసం ఆరాటపడ్డాడు. ఎవరైనా ప్రచారం కోసం, ప్రజా సంబంధాల కోసం ఆరాటపడుతున్నారంటే ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక పరిణతి లేదని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అసలు ఆధ్యాత్మికతను ప్రచారం చేయటం ఏంటి? ప్రచారం చేస్తే అది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చడం ఎక్కడా లేదే. అసలు ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని మార్చడం కాదు కదా, అంతరంగాన్ని మార్చుకోవటమే కదా. ఇవాళ ఏం జరుగుతుంది? అందరూ ప్రపంచాన్ని మార్చాలంటున్నారు. ఒక వ్యక్తి యొక్క సంస్కారాలు ఈ జన్మకు సంబంధించినవి కావు, ఎన్నో జన్మల నుంచి అవి సంక్రమిస్తూ వస్తున్నాయి. అటువంటి సంస్కారాల్ని ఆకస్మికంగా మార్చడం సాధ్యమవుతుందా? కానే కాదు. అందుకే ఏం జరుగుతుందో గమనించండి. పీఠాలను కాపాడుకోవటం కోసం కొంతమంది వారసుల్ని తయారు చేసుకుని వాళ్ళకి పట్టాభిషేకం చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? తర్ఫీదులనిచ్చి కొంతమందిని తయారు చేసి ప్రపంచంలో ప్రచారం చేయమని వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. కానీ అనుభవం లేకుండా ప్రచారం చేస్తే ఎలా? అనుభవం లేకుండా ప్రచారం చేయటం మంచి పద్ధతేనా? అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క మాటలకు ఎంత శక్తి ఉంటుందో గమనించండి. అనుభవం లేనటువంటి వ్యక్తుల యొక్క మాటలు ఎంత బలహీనంగా ఉంటాయో మీరు ఒకసారి విశ్లేషించుకోండి. అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట వేదం అవుతుంది, మంత్రం అవుతుంది. అనుభవం లేకుండా బోధిస్తూ ఉంటే అది కేవలం మాటల గారిడి అవుతుంది, అంతరాత్మకు విరుద్ధమైనటువంటి జీవన విధానం అవుతుంది, అంతరాత్మను నొక్కివేసినట్లు అవుతుంది. అటువంటి వ్యక్తులు విపరీతంగా శక్తిని కోల్పోతూ ఉంటారు. అందుకే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రచారం చేసిన తర్వాత శరీరం బలహీనపడుతుంది, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తున్నాయి. రెండవది,
అనుభవం లేనటువంటి వ్యక్తి సమాచారాన్ని మారుస్తూ ఉంటాడు. 4 ఏళ్ల క్రితం చెప్పింది ఇప్పుడు ఉండదు, ఇప్పుడు చెప్పింది భవిష్యత్తులో ఉండదు. ఎందువలన? అది కేవలం ఊహే కదా. ఊహ అనేది వాస్తవానికి దగ్గర కావచ్చు, కానీ సత్యం మాత్రం కాదు కదా. అందువల్ల అనుభవం లేని ప్రచారం అతి ప్రమాదకరం. ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది అది. అంతర్ముఖం తగ్గిపోతుంది, బాహ్యముఖం పెరుగుతూ వస్తుంది. బాహ్యముఖం పెరుగుతుందంటే బంధాలు పెరుగుతున్నట్లే కదా. గురువులతో, సంస్థలతో భౌతిక సంబంధం ఏర్పరచుకోవటం అంటే ఆధ్యాత్మికతను తాకట్టు పెట్టడమే కదా, అంతరాత్మను చంపుకోవటమే కదా, బానిసత్వాన్ని పెంచుకోవటమే కదా. ఇంకా అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పరిణతి చెందుతారు? ఇవాళ సంస్థలన్నీ కూడా పోటీ పడుతున్నాయి, ఒక రకంగా యుద్ధం చేస్తున్నాయి. సంస్థల మధ్య అంతర్లీనంగా పోటీతత్వం కొనసాగుతుంది. అసలు పోటీ ఎందుకు ఉంటుంది? వ్యాపారం ఉన్న చోట పోటీ ఉంటుంది. వ్యాపారం లేకపోతే పోటీ ఎందుకు ఉంటుంది? పోటీ ఉందంటే వ్యాపారమే కదా. వ్యాపార తత్వంతో ప్రపంచంలోకి ప్రవేశించే వాళ్ళు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలుగుతారు, ఎలా మార్చగలుగుతారు? అందువల్ల అనుభవం అనేది ఎవరికి వాళ్ళు అనుభవించాలి తప్ప బయటికి నిరూపించేది కానే కాదు. మరొక ప్రమాదం ఏంటంటే కొంతమంది అనుభవం ద్వారా కొన్ని సిద్ధులు పొందుతారు, మహిమలు పొందుతారు, చమత్కారాలు ఉంటాయి. అటువంటి వ్యక్తులు వాటిని ప్రదర్శించడం ద్వారా ఏమవుతుంది? ప్రజలంతా విపరీతంగా ఆకర్షితులవుతారు. ఒక వ్యక్తి చుట్టూ ఆధ్యాత్మికత తిరుగుతూ ఉంటుంది. కేంద్రీకరణం ఎక్కువగా ఉంటుంది, వికేంద్రీకరణం ఉండదు. వ్యక్తి పూజలు మొదలవుతాయి. వ్యక్తిగత సంబంధాల కోసం ఆరాటపడుతుంటారు. తమ అవసరాలు తీర్చుకోవటం కోసం గురూజీల మీద, స్వామీజీల మీద, బాబాల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇది ఇంకా ప్రమాదకరమైంది. కాబట్టి ఒక వ్యక్తిలో మానవాతీత అతీంద్రియ శక్తులు ఉన్నాయని మనం భావించామనుకోండి, అతని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అవసరమైతే వాళ్ళని మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉంటాం. వాళ్ళ నామాన్ని పారాయణం చేస్తూ ఉంటాం, ఉచ్చరిస్తూ ఉంటాం. భజనలు, భక్తి గీతాలు వగైరా వగైరా. ఈ విధంగా మన మనసంతా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? పరధ్యానం అంటారు కదా. మన అంతరంగంలోనికి వేరే వ్యక్తి యొక్క రూపం ప్రవేశించిందంటే ఆ వ్యక్తి మనల్ని ఆక్రమించుకున్నట్లే కదా. మన జీవితానికి డ్రైవర్ అతనే అవుతాడు కదా, రథసారథి అతనే అవుతాడు కదా. ఇది ఇంకా ప్రమాదమే కదా. పొరపాటున కూడా స్వామీజీలతోటి, బాబాలతోటి, గురూజీలతోటి భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. ఎందువల్ల? వాళ్ళలో ఉన్నదే మనలో ఉంది. వాళ్ళు మనకంటే భిన్నం కాదు, వేరు కాదు. మరి తేడా ఎక్కడుంది? వాళ్ళు ముందు అనుభవాన్ని పొందారు, మనం అనుభవాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో అంతర్ముఖం కావాలి తప్ప బాహ్యముఖం కాకూడదు. ఎప్పుడైతే బాహ్యపరమైనటువంటి వ్యక్తులతోటి, సంస్థలతోటి విడరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంటామో అప్పుడు వ్యక్తిగత సంబంధాలు పెరుగుతాయి, జ్ఞానబంధం తెగిపోతుంది. గురువుల యొక్క పర్సనల్ బయోడేటా మనకు అవసరం లేదు. జ్ఞానం ముఖ్యం తప్ప భౌతిక సంబంధం ముఖ్యం కాదు. పాదాలు ముఖ్యం కాదు, పలుకులు ముఖ్యం. జ్ఞానబంధాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు భౌతిక సంబంధం కోసం వెంపర్లాడరు.
దురదృష్టం ఏంటంటే అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉన్నప్పుడు ఇంక బయటకు పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? ఇవాళ గుడులు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, దీక్షలు, మాలలు విపరీతంగా పెరుగుతున్నాయంటే ఇదంతా కూడా పరధ్యానమే కదా, బానిసత్వమే కదా, భౌతిక సంబంధమే కదా, సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోవటమే కదా. కాబట్టి ఆలోచించండి. ఎప్పుడైతే భౌతిక సంబంధాన్ని వాంఛిస్తూ ఉంటారో వాళ్ళ అంతరంగాన్ని గురించి ఆలోచించుకోరుగా, అంతర్ముఖానికి వెళ్ళే ప్రయత్నం చేయరు కదా. గురువు ద్వారానే లబ్ధి కలగాలనుకుంటారు, గురువే అన్ని చేసి పెట్టాలనుకుంటారు, ఆ గురువే తమ సర్వస్వం అనుకుంటారు. ఇవాళ కుటుంబాలను వదిలేసి చాలామంది గురువుల చుట్టూ విపరీతంగా తిరుగుతున్నారు. అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటే ఉంటుంది. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలిగితే అదే ఆధ్యాత్మికత కదా. కుటుంబ బాధ్యతలను విస్మరించి గురువుల చుట్టూ తిరుగుతూ ఆశ్రమాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలిగితే జీవితమే సాధనగా మారుతుంది కదా. కుటుంబాలలో విభేదిస్తూ, ఘర్షణ పడుతూ, మనశ్శాంతి కోసం ఎక్కడికో తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తి ఎలా పరిణతి చెందగలుగుతాడు? అందుకే ముందు తనను తాను ఉద్ధరించుకోవాలి, తర్వాత జీవిత భాగస్వామిని ఉద్ధరించాలి, తర్వాత కుటుంబాన్ని ఉద్ధరించాలి, ఉద్ధరించినటువంటి కుటుంబాన్ని సమాజానికి కానుకగా అందించాలి. ఈ విధానాన్ని ఎవరు అనుసరించట్లేదు, మీరు గమనించండి కావాలంటే. ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా కోట్ల రూపాయల ఖర్చులతో కొనసాగుతున్నాయి. మంది మార్బలం ఎక్కువగా ఉంటున్నారు, ప్రత్యేక తరహా జీవన విధానంలో ఉంటున్నారు, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకుని అక్కడ బందీలు అవుతున్నారు. చెడు అనేది ఉండకూడదు అనుకుంటున్నారు, చెడుకి దూరంగా ఉండాలనుకుంటున్నారు, చెడు నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు, కలుషితమైన వాతావరణంలో ఉండలేకపోతున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? చెడును భరించడమే ఆధ్యాత్మికత, చెడును జయించడమే ఆధ్యాత్మికత, చెడును స్వీకరించడమే ఆధ్యాత్మికత, చెడు కూడా భగవంతుల్లో ఒక భాగమే అనుకోవటమే ఆధ్యాత్మికత. అందువల్ల మనం చెడును వ్యతిరేకిస్తూ మంచిని కోరుకుంటున్నాం అనుకోండి, అక్కడ ఘర్షణ జరుగుద్దిగా. ఉన్నదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, లేని దానికోసం వెంపర్లాడుతూ ఉన్నాం. అప్పుడేమవుతుంది ఆలోచించండి. కాబట్టి మనుషులంతా కూడా ఘర్షణ వైఖరిలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలని విపరీతంగా కఠోరంగా సాధనలు చేస్తున్నారు. సంసార జీవితాన్ని వదులుకుంటున్నారు, బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తున్నారు, వేషం మార్చుకుంటున్నారు, గడ్డాలు పెంచుకుంటున్నారు, ఆశ్రమాలు స్థాపిస్తున్నారు, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు, ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటున్నారు. వీటన్నిటి వల్ల తాము ప్రత్యేకం, ప్రాధాన్యం అనేటటువంటి భావనను అందరిలో సృష్టిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరు ప్రత్యేకం కాదు, ఎవరు ప్రాముఖ్యం కాదు, అందరూ ఒకటే, అంతా ఒకటే, అంతా భగవంతుని మయమే. ఇటువంటి సీక్రెట్స్ తెలియకనే చాలామంది ఆధ్యాత్మిక పిచ్చిలో పడిపోతున్నారు. ఆధ్యాత్మికత అవసరమే కానీ వ్యసనంగా మారకూడదు కదా. ఇవాళ అందరూ వ్యసన పరులు అవుతున్నారు. భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మికతలో ఏదో ఉందనే భావంతో పరుగులు పెడుతున్నారు. భౌతికవాదం బంధమైనప్పుడు ఆధ్యాత్మికత కూడా బంధమే కదా. కాబట్టి అనుభవం అనేది స్వయం కృషి ద్వారా రావాలి తప్ప వేరే వాళ్ళ ద్వారా లభించే ప్రసక్తి లేదు, సంక్రమించే అవకాశం కూడా లేదు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు
తప్పనిసరిగా రాణిస్తారు. వాళ్ళు తమ అనుభవసారాన్ని ప్రపంచానికి ప్రత్యక్షంగా నిరూపిస్తారు, చూపించగలుగుతారు, రుజువు చేస్తారు కూడా. అనుభవాన్ని అందిస్తున్నప్పుడు శక్తి విపరీతంగా పెరుగుతుంది. అనుభవం లేకుండా బోధిస్తూ ఉంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అందుకే ప్రస్తుతం ప్రపంచాన్ని గమనించండి, ప్రచారపు ఆర్భాటం ఎక్కువగా ఉంది, అనుభవం అనేది కనుమరుగవుతుంది. అందరూ కూడా బంతుల్లాగా సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఒక సంస్థ నుండి మరొక సంస్థకు పరుగెత్తుతున్నారు. అభద్రతా భావం పెరుగుతుంది, జబ్బులు పెరుగుతున్నాయి, మరణ భయం వెంటాడుతూ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులతో విలవిల్లాడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో సమస్యల పరిష్కారం కోసం, రుగ్మతల నివారణ కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని దానిలో పరిణతి చెందలేక రెంటికి జడ్డ రేవళ్ళ మాదిరిగా తయారవుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి కుటుంబాలకు దూరంగా ఉండే వ్యక్తుల కన్నా కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేటటువంటి అమాయకులే అదృష్టవంతులు. సంతృప్తిగా సంసార జీవితాన్ని కొనసాగించే వాళ్ళే ఉన్నతమైన వాళ్ళు. ఆధ్యాత్మిక పిచ్చిలో ఉన్నటువంటి వాళ్ళు సంసారంలో ఇమడలేరు, సంసారాన్ని వ్యతిరేకిస్తుంటారు, సంసార జీవితానికి దూరంగా ఉండాలనుకుంటారు, సంసార జీవితమే బంధం అనుకుంటారు, సంసార జీవితమే పాపం అనుకుంటారు, సంసార జీవితంలో ఉంటే ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేమనుకుంటారు. ఆ విధంగా దాని నుంచి బయటపడి ఎక్కడికో పరిగెత్తుతూ ఉంటారు. అలా ఏదో సాధించాలనేటటువంటి భావంతో కఠోరంగా సాధనలు చేసి అంతిమంగా అనుకున్నది పొందలేక, సాధించలేక, శూన్యస్థితిని అందుకోలేక, పరిపూర్ణ స్థితిని అందుకోలేక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనై అసంతృప్తిగా బలవంతంగా జీవితాలను ముగిస్తున్నారు. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఆధ్యాత్మికతను పొందలేకపోతున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమో తెలియకుండానే ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దశాబ్దాల తరబడి సాధన చేసి ఉన్న జబ్బులు తొలగిపోకపోగా అదనంగా రుగ్మతలు సంభవిస్తున్నాయంటే ఆధ్యాత్మికత వలన వనగూడినటువంటి ప్రయోజనం ఏమిటో ఒక్కసారి విశ్లేషించుకోండి. కుటుంబాన్ని వదిలిపెట్టి ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ టన్నుల కొద్ది సమాచారాన్ని సేకరించుకుంటూ దానిని ఆస్తిగా భావిస్తూ, సంపదగా భావిస్తూ దాన్ని ప్రచారం చేయటం కోసం ప్రపంచంలోకి వచ్చి విపరీతంగా తిరుగుతున్నారు. ప్రచారం అనేది వ్యసనమైపోయింది. అందరూ తమను గుర్తించాలనుకుంటున్నారు, తమకు సన్మానాలు సత్కారాలు చేయాలనుకుంటున్నారు. జ్ఞాన సంపదే తమ ఆస్తిగా భావిస్తూ దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కాబట్టి ఇంతకు మించినటువంటి దురదృష్టం, ఇంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి ఏముంటుందో ఆలోచించండి. అందుకే శాస్త్రీయత ఉండాలి. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకు, సందేహాలకు, సంకోచాలకు ఎటువంటి అవకాశం ఉండదు. ఆధ్యాత్మికతను ఉచితంగా అందించాలి. ఆధ్యాత్మికతను అందించడం కోసం ఎటువంటి ఆర్థిక వనరులను ఆశించకూడదు. ఆర్థిక పరమైనటువంటి ప్రలోభాలు ఉన్నాయంటే అక్కడ ఆధ్యాత్మికత లేదని భావించండి. ఏ సంస్థ అయినా భౌతికంగా విస్తరించాలని పరితపిస్తుందంటే ఆ సంస్థలో ఆధ్యాత్మికత తక్కువగా ఉందని అంచనా వేయండి. ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. కానీ అవన్నీ భౌతికంగా విస్తరించడం వల్ల గుర్తింపు పొందుతున్నాయి, కానీ జ్ఞానం వల్ల మాత్రం కాదు. కాబట్టి జ్ఞానం వల్ల ఎవరైతే పరిణతి చెందుతారో వాళ్ళది శాశ్వతమైనటువంటి అనుభవం అవుతుంది.
కేవలం సమాచారం తెలుసుకొని అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత అనుకుంటే అది ఒక రకంగా ప్రమాదకరంగా మారుతుంది. ఇదంతా నేను గత 3 దశాబ్దాల నా స్వయం అనుభవాన్ని గురించి నేను మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. ఏ శిష్యుడైనా గురువు యొక్క రెండో కోణాన్ని చూడడు, ఒక కోణాన్ని చూస్తాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటటువంటి వ్యక్తులు తప్పనిసరిగా సమస్యల సుడిగుండంలో ఉంటారు, రుగ్మతలతో సతమతం అవుతుంటారు, కుటుంబంలో అశాంతి ఉంటుంది. అటువంటి వ్యక్తులంతా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని పరుగులు తీస్తున్నారు, గురువులతో భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు, గురువుల్ని పోషిస్తున్నారు, గురువులకు అన్ని రకాల వసతులను సౌకర్యాలను కలగజేస్తున్నారు, సంస్థ విస్తరణ కోసం, సంస్థ పురోభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయల విరాళాలు ఇస్తున్నారు. ఆ విధంగా ఆధ్యాత్మికతను సామాన్య మానవుడికి అందకుండా చేశారు. ఎప్పుడైతే ఉచితంగా అందించగలుగుతామో అక్కడే ఆధ్యాత్మికత అనేది స్థిరంగా నిలిచిపోతుంది. పేదవాడి యొక్క గుడిసెలోకి ఆధ్యాత్మికతను పంపించగలిగితే అప్పుడే దేశానికి స్వాతంత్రం వస్తుంది. వ్యక్తి విడుదలైతే కుటుంబాన్ని విడుదల గావించగలుగుతాడు. వ్యక్తిలో మార్పు రాకపోతే కుటుంబంలో మార్పు ఎలా వస్తుంది? తనలో మార్పు వస్తే కుటుంబ సభ్యులు తప్పనిసరిగా తనను అనుసరిస్తారు కదా. కాబట్టి మనం చెవటం వల్ల, బలవంతంగా సాధన చేయించడం వల్ల సంబంధాలు ఇంకా జటిలమవుతాయి. మనలో ఉన్నటువంటి మార్పుని కుటుంబ సభ్యులు గుర్తించగలిగితే చాలు. ప్రచారం చేసుకోవటం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అనుభవాన్ని చూపించటం వల్ల తనలో వచ్చినటువంటి మార్పును అవతలి వ్యక్తులు గుర్తించే విధంగా తన ప్రవర్తనలో, జీవన విధానంలో, ఆహార విహారాలలో, అలవాట్లలో మార్పు వచ్చేటట్లయితే కుటుంబ సభ్యులు తప్పనిసరిగా సరెండర్ అవుతారు కదా. అందువల్ల నకిలీ ఆధ్యాత్మికత వైపుకి వెళ్ళకండి. ఆధునిక ఆధ్యాత్మికతను గురించి ఆలోచించండి. శాస్త్రీయ ఆధ్యాత్మికతను గురించి ఆలోచించండి. సైన్సు, సాంకేతిక పరమైనటువంటి ఆధ్యాత్మికతను స్వీకరించండి. ఏ సంస్థలోనైనా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆధిక్యతను సంతరించుకుంటున్నాయంటే ఆ సంస్థలో ఆధ్యాత్మికత లేదు, ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా సొమ్ము చేసుకునేటటువంటి తత్వం ఉందని చెప్పి భావించండి. గురువులు కూడా ఇళ్ల చుట్టూ తిరుగుతూ యోగాను బోధిస్తున్నారంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? కాబట్టి ఉదర పోషణార్థం గురూజీగా మారటం అంటే అది నకిలీ ఆధ్యాత్మికతే కదా, ప్రమాదకరమైన ఆధ్యాత్మికతే కదా. అక్కడే మనుషులు దెబ్బతింటున్నారు కదా. ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఎలా ఉండాలి? సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సశాస్త్రీయంగా ఉండాలి, అనుభవాన్ని అందించే విధంగా ఉండాలి. ఇప్పుడుదంతా కనుమరుగవుతుంది కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశానికి ఆధ్యాత్మికత శాపం. ఎందువల్ల? ఆధ్యాత్మికతను ప్రత్యేక తరహా జీవన విధానంగా చిత్రీకరించారు. దాన్ని కఠోరంగా తయారు చేశారు, కాఠిన్యంగా తయారు చేశారు, అందరికీ అందకుండా చేశారు, గిరాకీ పెంచారు, డిమాండ్ పెంచారు. ధనవంతులంతా ఆధ్యాత్మికత వైపుకు పరుగులు పెడుతూ దాన్ని కార్పొరేట్ కల్చర్గా మార్చారు, కమర్షియల్గా మార్చారు. మేధావులు ఎక్కడుంటే అక్కడ పతనమే ఉంటుంది తప్ప పురోభివృద్ధి ఉండదు. మేధావులంతా భౌతికవాదంలో ఉన్నారు, మేధావులంతా పారిశ్రామిక రంగంలో ఉన్నారు, మేధావులంతా కూడా బడా
వ్యాపారస్తులుగా ఉన్నారు, మేధావులంతా రాజకీయ నాయకులుగా ఉన్నారు, మేధావులంతా లాయర్లుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు. అదే మేధావులు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా ఆక్రమించుకుంటున్నారు. తెలివి మేధా సంపత్తున్న ఏ వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా పరిణతి చెందే ప్రసక్తి లేదు. తెలివి మేధా సంపత్తిని పక్కన పెడితేనే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి బలమైనటువంటి బీజాలు పడతాయి. ఒక విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకుంటేనే అది అనుభవంలోకి వస్తుంది. అనుభవించినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ప్రపంచానికి న్యాయం చేయగలుగుతాడు. అనుభవం లేనటువంటి వ్యక్తి తప్పనిసరిగా తీవ్రంగా నష్టపోతాడు. కాబట్టి పుస్తక పరిజ్ఞానం ముఖ్యం కాదు. ఇవాళ సమాచారం విపరీతంగా అందుబాటులోకి వస్తుంది. మీరు నెట్లోకి వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళండి, సమాచారం టన్నుల కొద్దీ మనకు అందుతుంది కదా. సమాచారం పెరుగుతుందంటే అది మార్పుకు అవరోధమే కదా. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. ఇవాళ ఏం జరుగుతుందో గమనించండి. జ్ఞానాన్ని టన్నుల కొద్ది పోస్తున్నారు మస్తిష్కాల్లోకి. మస్తిష్కాలన్నీ కూడా జ్ఞానంతో నింపబడుతున్నాయి. ఆ విధంగా మనోభారం పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. పరిపూర్ణ స్థితిని అందుకోవాలంటే జ్ఞానం కూడా అవరోధమే కదా, గురువు కూడా అవరోధమే కదా. గురువు చూపించేటటువంటి భగవంతుడు కూడా సమాచారంలో ఒక భాగమే కదా. కాబట్టి వాళ్ళంతా కూడా సమాచారం చుట్టూ తిరుగుతుంది, జ్ఞానం చుట్టూ తిరుగుతుంది. ఆ జ్ఞానాన్ని వాస్తవం అనుకుంటున్నారు. జ్ఞాన సేకరణలో, జ్ఞాన సముపార్జనలో పూర్తిగా నిమగ్నమవుతున్నారు. బుర్రలోకి జ్ఞానాన్ని నింపుకుంటున్నారు. అదే తమ సంపద అనుకుంటున్నారు. మాకంతా తెలుసనేటటువంటి మదాన్ని పెంచుకుంటున్నారు. అన్ని మతాల్లోకి వెళ్ళా జ్ఞాన మతం చాలా ప్రమాదకరమైంది. అన్ని అహంకారాల్లోకెల్లా ఆధ్యాత్మిక అహంకారం చాలా ప్రమాదకరమైంది. కాబట్టి అమాయకుల్ని సొమ్ము చేసుకోకూడదు. మన ఉదర పోషణార్థం అవతల వ్యక్తి బలహీనతలను ఉపయోగించుకోకూడదు. ప్రతి వ్యక్తిని బలంగా తయారు చేయాలి తప్ప బలహీనంగా తయారు చేయకూడదు. శిష్యుడు ఎప్పుడు బలవంతుడు కాడు, కాలేడు కూడా. ఎందువలన అతను బంధాలను పెంచుకుంటున్నాడు తప్ప బంధాల నుంచి బయటపడలేదు. భౌతిక సంబంధాలను కోరుకుంటున్నారు తప్ప అవి ప్రమాదం అని తెలుసుకోవటం లేదు. ఉదర పోషణార్థం గురూజులుగా తయారై ఆధ్యాత్మికతను భ్రష్టు పట్టిస్తున్నారు. కొంతమంది ఆసనాలు అంటున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది సూర్య నమస్కారాలు అంటున్నారు, కొంతమంది జ్ఞానం అంటున్నారు, కొంతమంది మంత్రోపదేశాలు అంటున్నారు, కొంతమంది ధ్యానం అంటున్నారు, కొంతమంది సమాధాభ్యాసం అంటున్నారు, కొంతమంది జ్యోతిని చూడమంటున్నారు, కొంతమంది ఏకాగ్రత పెట్టుకోమంటున్నారు, కొంతమంది భృకుటి మధ్యంలో దృష్టి పెట్టమంటున్నారు. ఏంటిదంతా చాదస్తం కదా. అదే పరిపూర్ణ జ్ఞానాన్ని అందించగలిగితే ఎలా ఉంటుంది? అనుభవం కూడా మాయా అనేటటువంటి విషయం తెలిసిపోతుంది. మనం ఏర్పరచుకున్న అనుభవాలు మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి? సంస్కారాలే కదా, ముద్రలే కదా, జ్ఞానమే కదా. లోపల జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం బయటకు వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అనుభవం ద్వారా వచ్చింది. అనుభవాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భౌతిక ప్రపంచం ద్వారా వచ్చాయి, సమాచార సేకరణ ద్వారా వచ్చాయి, కర్మలను ఆచరించడం ద్వారా వచ్చాయి. కాబట్టి కర్మలు మాయే, కర్మ ఫలం మాయే, జ్ఞానం మాయే. ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ముద్రలు మాయే, సంస్కారాలు మాయే. ఎనీ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు ఫిజికల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇల్యూజన్. భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటిది అంతా కూడా మాయే. మౌనాన్ని మించినటువంటి మహోన్నతమైన సాధన మరొకట్లేదు.
మనం మాట్లాడటం వల్ల శక్తిని ఎందుకు కోల్పోతున్నామంటే ఆ మాటలన్నీ మాయే కదా. మాయను సత్యంగా చిత్రీకరించి ప్రపంచానికి అందించడం అంటే శక్తిని కోల్పోవటమే కదా. కాబట్టి మనుషులంతా ఎలా ఉన్నారు? తప్పుడు మార్గంలో ఉన్నారు. ఇంపర్ఫెక్ట్ విధానాలను పర్ఫెక్ట్గా సాధన చేస్తున్నారు. సంస్థలు కూడా అశాస్త్రీయమైన విధానాలను పర్ఫెక్ట్గా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆధ్యాత్మికత వల్ల కుటుంబాలు దెబ్బతింటున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, సంసార జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు, సంస్థలకు ఊడిగం చేస్తున్నారు, సంస్థలకు బానిసలు అవుతున్నారు, సంస్థలను విస్తరింపజేయటం కోసం ఏజెంట్లుగా తయారవుతున్నారు. కాబట్టి సంస్కారాలు మాయే, ముద్రలు మాయే, అనుభవాలు మాయే, ఆలోచనలు మాయే, మాటలు మాయే, చేసేటటువంటి కర్మలు కూడా మాయే. వీటికి అతీతమైన స్థితి రావాలంటే వీటిని వదిలేయగలగాలి. శూన్య స్థితి నుండి జీవితాన్ని కొనసాగించాలి తప్ప పరిమిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగించకూడదు. ఇప్పుడు అందరం కూడా పరిమిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. శూన్య స్థితికి వెళ్ళగలిగితే జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. జీవభావంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా అహంకారం ఉంటుంది కదా. జీవుడిని అధిగమించగలిగితే అహంకారం కూడా కరిగిపోతుంది కదా. అందువల్ల జ్ఞానాన్ని ప్రాథమికంగా ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మికతను గురించి అవగాహన గావించుకోవటం కోసం తప్పనిసరిగా జ్ఞానం అవసరమే, కానీ ఆ మార్గంలో పరిణతి చెందటం కోసం జ్ఞానం కూడా అవరోధమే, అది కూడా ప్రమాదమే. కాబట్టి జ్ఞానాన్ని గురించి స్పష్టంగా అవగాహన గావించుకుంటే అప్పుడు జ్ఞానానికి సంబంధించినటువంటి అనుభవాలు కూడా మాయగా గోచరిస్తాయి. అనుభవించిన వ్యక్తి ప్రత్యేకం కాదు, అనుభవం లేనటువంటి వ్యక్తి తక్కువ కాదు, పండితుడు ఎక్కువ కాదు, పామరుడు తక్కువ కాదు, గురువు ఎక్కువ కాదు, శిష్యుడు తక్కువ కాదు, దేవుడు ఎక్కువ కాదు, జీవుడు తక్కువ కాదు. లౌక్యంలో ఎక్కువ తక్కువలు ఉంటాయి, కానీ అంతరంగంలో అంతా ఒకటే కదా. ఆత్మస్థితి నుండి ప్రపంచాన్ని చూడగలిగితే అంతా ఒకటిగానే కనిపిస్తుంది కదా. కాబట్టి జ్ఞానం అనేది ప్రాథమికంగా తప్పనిసరిగా అవసరమే, కానీ పూర్ణ జ్ఞానిగా మారిన తర్వాత ఆ జ్ఞానాన్ని కూడా మాయగా భావించి వదిలివేయగలిగితే అటువంటి వ్యక్తి తనకు సంభవించేటటువంటి అనుభవాలను కూడా మాయగా భావించి వదిలేయగలుగుతాడు. చాలామంది సిద్ధులను ప్రదర్శిస్తున్నారంటే అవన్నీ అనుభవాలే కదా. అనుభవాలను ప్రదర్శిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఆకర్షింపబడతారు కదా. వాళ్ళకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు గుర్తింపు తమకు కూడా రావాలని అటువంటి అనుభవాల కోసం, సిద్ధుల కోసం, చమత్కారాల కోసం, మహిమల కోసం తాము కూడా కఠోర సాధన చేస్తారు కదా. కేంద్రీకరణ గొప్పదా, వికేంద్రీకరణ గొప్పదా? కేంద్రీకరణ చాలా ప్రమాదకరమైనది. వికేంద్రీకరణే ప్రకృతి సిద్ధమైనది, ఆమోదయోగ్యమైనది. ప్రస్తుతం కేంద్రీకరణ విపరీతంగా పెరుగుతుంది, వికేంద్రీకరణ తగ్గిపోతుంది. సంస్థలన్నీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోతున్నాయి. స్వామీజీలు, బాబాలు, గురూజులే లగ్జరీస్ అనుభవిస్తున్నారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని వాళ్ళకి దారపోస్తున్నారు. ఇదంతా చెప్పటానికి నాకు కొద్దిగా బాధగా ఉంది.
కానీ సత్యాన్ని తెలియజేయటం నా కనీస ధర్మం. తెలిసిన వ్యక్తి నోరు మూసుకొని తెలియని వ్యక్తి నోరు తెరుస్తూ ఉంటే ఈ ప్రపంచం ఏమైపోతుంది? కాబట్టి అనుభవాన్ని పొందిన వ్యక్తి నోరు మూసుకోకూడదు, అనుభవం లేనటువంటి వ్యక్తి నోరు తెరవకూడదు. పండు పండినప్పుడే అది మృదు మధురంగా ఉంటుంది, పచ్చిపండు నోట్లో పెట్టుకుంటే వగరుగా ఉంటుంది. కూరగాయలు పచ్చిగా ఉన్నప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి, పండ్లను మాత్రం పండినప్పుడే వాటిని సేవించగలగాలి. పచ్చిపండు తీసుకెళ్ళి నోట్లో పెడితే ప్రమాదం, పండినటువంటి కూరగాయలను కూడా ఉపయోగించుకున్న ప్రమాదమే. కాబట్టి ఒకవైపు అనుభవం ఉండాలి, మరొక వైపు తప్పనిసరిగా వ్యక్తీకరణ ఉండాలి. అనుభవం ఉండి వ్యక్తీకరణ లేకపోతే అతని జీవితం పాక్షికమే. అనుభవం లేకుండా వ్యక్తీకరించడం అన్న అది కూడా అసంపూర్ణమే. అనుభవం ఎంత శాతం ఉంటుందో వ్యక్తీకరణ కూడా అంతే శాతం ఉండాలి. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో కొంతమంది వారసులను తయారు చేసుకోలేకపోతే ఆ వ్యక్తి యొక్క జ్ఞానం అంతా కూడా, అనుభవం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఒక వ్యక్తితోటి ఆధ్యాత్మికత చరిత్ర ముగిసిపోకూడదు. అది ఏకధాటిగా ఒక తరం నుంచి మరొక తరానికి అందించబడుతూ రావాలి. వ్యక్తి పూజలు ముఖ్యం అనుకున్న చోట అది జరగదు. వ్యక్తులను వదిలేసి జ్ఞానం ముఖ్యం అనేటటువంటి భావంతో ప్రచారం చేసేటట్లయితే అది తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వ్యక్తులను వదిలేయాలి, వాళ్ళ అనుభవాన్ని స్వీకరించాలి. ఆ అనుభవం కూడా మాయని మనం తెలుసుకోగలగాలి. ఆ తర్వాత దాన్ని కూడా వదిలేయాలి. అనుభవాన్ని వదిలేయటం అంటే అంతకు మించినటువంటి ఆధ్యాత్మికత మరొకటే ఉంటుంది. అనుభవం లేకపోతే ఎంత బోధించినా అది మొత్తం బూడిదలు పోసిన పన్నీరే కదా. శ్రమించిన ఫలితం రావట్లేదంటే ఆశించి శ్రమించడం జరుగుతుంది తప్ప త్యాగంతో మాత్రం శ్రమించడం జరగదు. కొంతమంది సేవల్లో పూర్తిగా నిమగ్నం అవుతూ అదే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. ప్రచారం ముఖ్యం కదా, ఆచరణ చాలా ముఖ్యం. ఎప్పుడైతే సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత అనుకుంటారో వాళ్ళు కూడా మాయలో ఉన్నట్లే. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. తనను తాను ఉద్ధరించుకోగలిగితేనే సమాజాన్ని ఉద్ధరించడానికి అర్హతను పొందుతాడు. స్వధర్మాన్ని ఆచరించినప్పుడే పరధర్మం అనేది ఆచరించే అవకాశం ఉంటుంది. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మం కోసం పరితపించడం, ప్రయత్నించడం అంటే అది చాలా ప్రమాదం. అందుకే చాలామంది సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు. మంచిదే, అది ఉత్తమ కర్మఫలమే తప్ప ముక్తి లేక మోక్షానికి మాత్రం అవకాశం ఉండదు. కాబట్టి మనిషి సంతృప్తిగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే అనుభవాలను కూడా వదిలేయగలగాలి. ప్రారంభంలో అనుభవాలు వస్తూ ఉంటాయి, కానీ వాటిని కూడా మాయగా భావించాలి. సిద్ధులను ప్రదర్శించే స్థాయి వస్తుంది, కానీ ఆ సిద్ధులను కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించకూడదు, వాటిని దుర్వినియోగపరచకూడదు. కాబట్టి ఎప్పుడైతే అనుభవాన్ని సొమ్ము చేసుకునే పరిస్థితి వస్తుందో అతని శక్తి కూడా హరించుకుపోతుంది. ఇవాళ చాలామంది ఎంతో కొంతమేరకు అనుభవాన్ని పొంది దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసి అంతిమంగా బలహీనపడి అతిహేయంగా జీవితాన్ని ముగించినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సాధన చేసి కూడా రుగ్మతలు పోలేదన్నా, కొత్త రుగ్మతలు సంక్రమిస్తున్నాయన్నా అందుకు మూల కారణం ఏంటి? అనుభవం లేనట్లే కదా. కాబట్టి అనుభవం కోసం ప్రయత్నం చేయాలి, కానీ అనుభవం కూడా మాయని తెలుసుకోవాలి.
జ్ఞానం కోసం పరితపించాలి, కానీ జ్ఞానం కూడా మాయ అని తెలుసుకోవాలి. భగవంతుడు తప్పనిసరిగా అవసరమే. మనం ఎదిగేంత వరకు భగవంతుడిని కూడా ఒక నిచ్చెన మాదిరిగా వాడుకోవాలి. అంతరంగంలోనే భగవంతుడు ఉన్నప్పుడు ఇక బయట భగవంతుడి గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఏముంటుంది? ఇటువంటి కీలకమైన అంశాలను గురించి అవగాహన లేకుండా కఠోర సాధన చేస్తే ప్రయోజనం ఏమిటి? అసలు సాధన కూడా మాయే కదా. సాధనలోనే అసంతృప్తి ఉంటుంది కదా. సాధించాలి అనే భావనే ప్రమాదకరం కదా. కాబట్టి మనుషులు ఏం చేయాలి? శాస్త్రీయ పరమైనటువంటి విధానాలను అనుసరించాలి. ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలుచుకోగలగాలి. ఆ విధంగా ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం ఉందంటే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా అనుభవం కోసం ప్రయత్నం చేయాలి. కానీ అనుభవాన్ని కూడా మాయా అని తెలుసుకోగలగాలి. జ్ఞానం కోసం పరితపించాలి, కానీ జ్ఞానం కూడా మాయ అని తెలుసుకోవాలి. అనుభవాలను వదిలేస్తేనే అంతరంగం ఖాళీ అవుతుంది. అనుభవాలు ఉన్నాయంటే అంతరంగంలో తప్పనిసరిగా సమాచారం ఉన్నట్లే. ఉత్తమ సంస్కారాలైనా చెడు సంస్కారాలైనా మంచి అనుభవాలైనా చెడు అనుభవాలైనా అన్నీ కూడా బంధాలే కదా. కొన్ని బంగారు సంఖ్యలు అవుతాయి, కొన్ని ఇనుప సంఖ్యలు అవుతాయి. రెండు ప్రమాదకరమే, రెండు బంధాలే. రెంటిని తప్పనిసరిగా వదిలేయాలి. ఇది అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మికత అంటే. కాబట్టి బిడ్డలారా, పరిపూర్ణత్వాన్ని పొందే విధంగా అంతరంగాన్ని ఖాళీ చేయండి. శూన్య స్థితి నుండి ప్రపంచంలోకి వెళ్ళండి. అక్కడికి అనుభవాలకు అవకాశం ఉండదు, కర్మఫలానికి అవకాశం ఉండదు. స్థితిని మార్చుకొని పనులు చేస్తే చాలు, స్థితిని మార్చుకొని ప్రచారం చేస్తే చాలు. అటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగజారే అవకాశమే లేదు. కాబట్టి అనుభవాన్ని కూడా మాయగా భావించి వదిలేసి జీవిత పరమార్థం నెరవేర్చుకున్న ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో మీ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.